శాసన సభ్యులుండేది అసెంబ్లీ. కానీ ఆ అసెంబ్లీలకు వాళ్ళకే ఎంట్రీ లేదని గరమైతుండ్రు కార్ పార్టీ ఎమ్మెల్యేలు. ప్రజాప్రతినిధులుగా ప్రజా సమస్యలు నివేదించేతందుకు అసెంబ్లీకి పోతుంటే మమ్ములే రాణిస్తలేరని పోలీసులతోటి బైస్ పెట్టుకుండ్రు. మరి ఎందుకట్లా అన్నది చూడురి. లగచర్ల కేసులో అరెస్ట్ అయిన రైతుకు బేడి లేచిన ముచ్చట మీద జంగు చేస్తున్నది కార్ పార్టీ. జైలున్న రైతుకు గుండె నొప్పి వస్తే కరుడు కట్టిన టెర్రరిస్ట్ కేసినట్టు చేతుకు గొలుసులేసి దావఖానకు తీసుకుపోతారా? దావఖాన్ల డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా బేడీలు తీయకుండా గొలుసు తోటి కట్టేస్తారా? కొద్దిగా మానవత్వం లేదా అని మొన్నటి సందిగారం అవుతుంది. ఇక ఇవాళ అసెంబ్లీ మీటింగులు పెట్టే వరకు ఆ ముచ్చట మీదనే నిరసన చేసుకుంటా లోపలికి పోయేందుకు చూసింది. అయితే అసెంబ్లీ లోపట ఎసోంటి నిరసనలకు పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు అడ్డం పడ్డారు. ప్లకార్డులు పక్కకు వాడేస్తే పోనిస్తామని గేటు మూసిండ్రు. గిరిజన రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన ఇక గేటు కార్నే నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ లోపలికి పోదామని చూస్తే పోలీసులు ఆపే వరకు జర్సేపు బైస్ పెట్టుకుండ్రు. ప్రతిపక్షం వాళ్ళనే అసెంబ్లీలకు రానియరా? శాసనసభలకు శాసనసభ్యులను ఓనియరా? ఇదెక్కడి రూల్ అని గరమైనరు కార్పాటోళ్ళు. ఇక చాలా సేపటికి బైస్ పెట్టుకున్నాక గప్పుడు లోపలికి ఓనిచ్చిండ్రు. పబ్లిక్ పర్సన్లు పట్టించుకోరా అని ప్రతిపక్షాలు పంచాయతీకి దిగుతుంటే అనాలే కాబట్టి అనుడే గాని అసలు మేమంతా పనితనం చూపిస్తున్నామో మీకు తెలుసా అనుకుంటా అధికార పార్టీలు బయటనే బాగా చెప్తా మాట్లాడుకుంటుర్రు. అసొంటిది అసెంబ్లీలో ఉత్తగానే ఊకుంటారా? అగో అట్లా లీడర్ల నడుమ మాటల వార్లు పంచులతోని పంచాలు అవుతుంటే మైక్ కట్ చేసే వరకల్లా గీసొంటి కథ అయింది ఇవాళ. ఎప్పుడెప్పుడు అసెంబ్లీ మీటింగ్లు షాలైతాయా, సర్కార్ మీద గరమైదామా అని ప్రతిపక్షాలు చూస్తుంటే అలా కామెంట్లకు కౌంటర్ ఇచ్చి ఎట్లా అడుచుకుందామా అని పవర్లున్న పార్టీలు చూస్తుంటారు. వీళ్ళిద్దరు ఎట్లా చర్చ చేస్తారో చూద్దామని పబ్లిక్ కూడా టీవీలలో ఫోన్లలో చూస్తుంటారు. అట్లనే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ పెండింగ్ బిల్లులు కడతలేదనుకుంటా ముచ్చట ముంగడేసుకుంటూ మాజీ మంత్రి హరీష్ రావు. అదే టైంలో మైక్ కట్ చేసే వరకల్లా ఇగో ఇట్లా సెటైర్ వేసిండు. చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్లో పెట్టండి. స్పీకర్ సార్ 2 రోజులు మొన్ననే ట్రైనింగ్ ఇచ్చింది, ఇదేనా సార్ ట్రైనింగ్? ఇదేనా మీరు ఇచ్చిన ట్రైనింగ్ అనే వరకల్లా సభలున్నోళ్ళంతా ఒక్కటేసారి గట్టిగా నవ్విర్రు. ఇగో ఇట్లా పనితీరు గురించి పంచులు వేసుకుంటానే గ్యాప్ దొరికినప్పుడు ఇడిచేదేలే అనుకుంటా ఈ తీరులో కూడా ఇచ్చి పడేస్తుండే వరకల్లా కారు కర్తలు ఇటువంటి వీడియోలకు తీరొక్క ఆరాలేసి తిప్పుకోవట్టిర్రు. మరి ఇంకా అసెంబ్లీ మీటింగ్లు అయిపోయే వరకల్లా ఇట్లా పంచులు ప్రాసలు డైలాగులు ఎన్నొస్తాయో ఏమో పొర్రి.